నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బీజేవైఎం నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేవైఎం నాయకులు కరీంనగర్లో ధర్నా చేశారు. కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు సంపత్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నీళ్లు నిధులు నియామకాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని సంపత్ ఆరోపించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని ఫైర్ అయ్యారు. హామీల గురించి అడిగిన నిరుద్యోగులపై అక్రమ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని సంపత్ నిలదీశారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పేసి పీజీ పిఎస్సి ముందు ధర్నా చేయడం కోసం భారతీయ జనతా యువమోర్చా నాయకులు మొన్నటి రోజున నిరుద్యోగులకు అండగా నీడకూర్చే ఉద్దేశం కొద్దీ ధర్నా కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం యువమోర్చా నాయకులపైన దాడి చేయడం కాకుండా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాలం గడుపుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పాలనతో ఉన్నటువంటి వ్యవస్థ కథలు చూసినాము. దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి మాయమడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నమ్మి ఆ రోజు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అందరికి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మోసపూరిత మాట చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు నమ్మిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ యొక్క రాష్ట్రంలో అధికారికి అడ్డుపెట్టాం. దాని తర్వాత ఇన్ని రోజులు 6 నెలలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యోగ అవకాశం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదు. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఈ గ్రూప్ 1 ఫిలిమ్స్లో 1:100 1:50 కాకుండా 1:100 చేయాలని చెప్పేసి దాంతోపాటుగా